హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు చూపించబోతున్న వీడియో ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఇది మనకి తిరుపతి వెళ్తుంటే కడప సిటీకి ఒక 20 కిలోమీటర్ల దూరంలో మెయిన్ రోడ్ పైన ఉంటుంది. దీనికి ఒంటిమిట్ట అని పేరు ఎందుకు వచ్చింది అని అంటే, ఒకే శిలపై రాముడు, లక్ష్మణుడు, సీత ముగ్గురు ఉంటారు కాబట్టి దీనికి ఒంటిమిట్ట అని పేరు వచ్చింది. దీన్ని జాంబవంతుడు దీన్ని నిర్మించినాడు అని చెప్పి చరిత్ర చెప్తుంది మనకి. ఇక్కడ మనం ఎక్కడ చూసుకున్నా హనుమంతుడు రాముడి కాళ్ళ దగ్గర ఉంటాడు కదా, కానీ ఇక్కడ మాత్రం హనుమంతుడికి సపరేట్ దేవాలయం అయితే ఉంది. ఒకసారి మొత్తం గుడి మొత్తం చూపిస్తాను, చూడండి. ఇదే మన గుడికి మెయిన్ ఎంట్రన్స్. మనం ఇక్కడ నుంచే గుడి లోపలికి దర్శనానికి వెళ్తాం. దీనికి 3 సైడు ద్వారాలు ఉన్నాయి, కానీ మనం మాత్రం ఫ్రంట్ సైడ్ నుంచే వెళ్తేనే మనకు మంచిగా అనిపిస్తుంది. లేకపోతే ముందర సైడ్ కార్ పార్కింగ్ ఇదంతా. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తాం, గుడి లోపలికి. ఇది మనకి మెయిన్ ద్వారం. లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారం పైన చెక్కబడిన శిల్పాలు ఇవన్నీ. మనమైతే లోపలికి వచ్చేసాము. ఇది ధ్వజస్తంభము దేవాలయంది. ఒక్కసారి దేవాలయం చుట్టూ చూద్దాం. మనం లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తే, మనం లెఫ్ట్ సైడ్ వెళ్తే ఈ విధంగా ఉంటుంది గుడి. ఇదంతా లోపలికి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ ప్రాంతం ఇదంతా. ఇదే దేవాలయము. ఇటు సైడ్ ఏమో మన కళ్యాణకట్ట ప్లస్ కార్ పార్కింగ్. మెయిన్ రోడ్ నుంచి వస్తే అక్కడే కార్లు పార్క్ చేసుకొని ఇక్కడ నుంచి కూడా లోపలికి రావచ్చు. ఇదేమో మనం గుడికి దర్శనానికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి పైకి వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి పైనకి వెళ్దాం. గుళ్ళో దేవుణ్ణి అయితే వీడియో తీయడం నిషేధం అని చెప్పినారు. మనం తీయొద్దు కూడా, అది కూడా కరెక్ట్ కాదు, మనం తీయొద్దు వీడియో. కానీ నేను ఓన్లీ బయట ప్రాంతం మాత్రమే చూపిస్తున్నాను. మన గుడి ముందర మండపం ఈ విధంగా ఉంది, చూడండి. అద్భుతమైన శిల్పాలను చెక్కి పెట్టినారు స్తంభాలకి. ఇదే ఒంటిమిట్ట కోదండరామస్వామి దేవాలయం.